శుభోదయం. నిజము దరిద్రము అబద్ధమదృష్టమన్నట్లు మరి ఇంట్లో గోమాతను పెట్టుకొని గోమాత ప్రదర్శన చేస్తే సకల దేవతల ఆశీస్సులు ఉంటాయని కృతయుగం నుండి మన ఋషులు గొప్పవారు చెప్తూ ఉన్నారు. కానీ అవి పట్టించుకోకుండా మనం ఏమేమో ఎక్కడికక్కడికో పోయి ఏదో సాధిద్దాము, ఏదో మరి మోక్షం సాధిద్దాము అని అన్నట్లు మరి ఎంతో కఠోరంగా మరి దేహాన్ని బాధిస్తూ ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ చివరికి ఏమవుతుంది అంటే మరి వాళ్ళు మోక్షం వస్తుందో లేదో కానీ బాగా బాధపడి ఎన్నో ఇబ్బందులకు గురైనట్లే వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం ఇంట్లో ఇల్లాలి పెట్టుకొని ఇంట్లో ఇల్లాలికి గౌరవం ఇవ్వకుండా ఏదో ఇరాన్కు పోయి ఏదో యుద్ధం చేస్తామన్నట్లు విరవీగుతున్నాం. ఇంట్లో మరి ఎంతో మంచిగా మనల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తే సరిపోతుంది కదా, అది చేయడం లేదు. మనం ఇంట్లో గోమాతను పెట్టుకొని పూజిస్తే మన దేశము బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, పాలు పెరుగు ఎంతో మంచిగా ఉంటాయి. ఆ ప్రయత్నం చేస్తే మంచిది కదా. ఏదో ఉంది, ఎక్కడో ఉంది, నీలోనే సర్వము ఉన్నది అనేది మన పెద్దలు చెప్తున్నారు. అది తెలుసుకుంటే చాలు అని అది వదిలేసి ఎవరిలోనో ఏమో ఉంది అనుకుంటూ ఉంటాం. ఎవరిలో ఏమీ ఉండదు. నీలో ఏముంటుందో ఇతరుల్లో కూడా అదే ఉంటుంది. అది సత్యము. హరే కృష్ణ.